ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిన్న 7 కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఆయన ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, కొత్త నేర న్యాయ చట్టాల అమలుపై జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని, కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంతా అమరావతితో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అటు ఢిల్లీలో చంద్రబాబు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు సీఎం తెలిపారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద రాష్ట్రంలోని 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందించాలనేది తమ ఆకాంక్ష అని, ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సూర్యఘర్ పథకం అమలుకు కేంద్రం పూర్తి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ ఫలప్రదంగా జరిగిందని చంద్రబాబు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు రాజ్నాథ్ సింగ్ కు అభినందనలు తెలియజేశామన్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు పలు క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 80,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించవచ్చని, సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటాయని పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట, డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునిషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి, మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా సుఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం, అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లేవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా చేసుకొని అక్కడ బేస్ చేసుకుని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు, ఓలవకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడ ఉండే డిఫెన్స్ పిఎస్యూస్ ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయడానికి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సిన స్టోరేజ్ కానీ, టెస్టింగ్ కానీ, ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం.